కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎలక్షన్ జరగబోతుంది. సో దాంట్లో మనం ఓట్ ఎలా వేయాలి అని అందరికీ డౌట్ ఉంది. సో దాని గురించి నేను మీకు చెప్తున్నాను. ఆ రోజు 27th రోజు మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 4 o'clock వరకు జరుగుతుంది. సో ఆ రోజు మనం వెళ్ళేప్పుడు ఏం తీసుకెళ్ళాలి అని డౌట్ ఉంది. వెళ్ళేటప్పుడు ఓటర్ ఐడి కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ ఓటర్ స్లిప్ ఎవరైనా ఎవరి దగ్గర ఉంటే ఓటర్ స్లిప్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. వెళ్ళాక వాళ్ళు మీ ఓటర్ స్లిప్ కానీ మీ ఆధార్ కార్డ్ కానీ చెక్ చేసి మీ ఫింగర్ పైన ఇంక్ మార్క్ పెట్టి మీకు ఒక పేపర్ ఇస్తారు. ఇలాంటి పేపర్ అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇస్తారు దీన్ని. మీరు ఈ పేపర్ ని ఇలా ఓపెన్ చేశాక లైన్ గా సీక్వెన్స్ గా ఇలా 56 మెంబర్స్ ఉంటుంది. సో ఇది చూసి దీంతో పాటు మీకు ఒక పర్పుల్ కలర్ పెన్ ఇస్తారు. సో మీరు వెళ్ళినప్పుడు ఏ పెన్ ఇది యూజ్ చేయదు, వాళ్ళు ఇచ్చిన పెన్ మాత్రమే యూజ్ చేయాలి, పర్పుల్ పెన్. ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ 37 నెంబర్ ఇక్కడ 37 నెంబర్ దగ్గర ఇలా 1 అని మార్క్ చేయాలి. అండ్ మిగతా వేరే దగ్గర కూడా మళ్ళీ 1 అని మార్క్ చేయాలి. ఇప్పుడు మనం ఒక్క దగ్గర 1 మార్క్ చేసినామంటే అంతే, ఇంకా మళ్ళీ వేరే దగ్గర మార్క్ చేస్తే అది రాంగ్ అవుతుంది. సో ఇంకా ప్రయారిటీ వైజ్ సెకండ్ థర్డ్ అయినా కూడా తీసుకోవచ్చు. మార్క్ చేశాక దీన్ని అలానే వదిలి వెళ్ళకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఇలా ఇచ్చారు అలానే ఫోల్డ్ చేస్తాము. ఇలా ఫోల్డ్ చేసి దాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేస్తాము. సో ఆ బ్యాలెట్ బాక్స్ లో వేయడంతో మన ఓటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది.